సార్? నువ్వు బాక్సింగ్ ప్రాక్టీస్కి వెళ్ళలేదని కోపంతో వచ్చినట్టున్నాడు. నువ్వు ఇటు వచ్చేయ్, నేను మేనేజ్ చేస్తాను. వచ్చే రుద్ర, గంగని నేనే గుడికి తీసుకొచ్చాను. పెదనాన్న, మీకు విశ్వనాథం గారు తెలుసా? ఆయనకి మీకు ఏంటి సంబంధం? రుద్ర, ఆయన మిమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి అన్నని మాటలు మాట్లాడి అవమానించి బాధ పెట్టినా సరే మీరు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఎందుకు వచ్చేశారు పెదనాన్న? మీరు ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? మీరు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు పెదనాన్న, అదేంటో చెప్పండి. ఆయన్ని అవమానించి మాట్లాడారా అన్నయ్య? ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదన్నయ్య? అన్నయ్య? అవును సార్, పెద్దోరి చెల్లెలు ఎవరు కాదు, సుధామ్మే. పెద్దోరి చెల్లెలు సుధామ్మే. నాకు ఇప్పుడే తెలిసింది. నాకు ఇంతకు ముందు తెలిసింది, కానీ భావనకు చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు. అవును రుద్ర, మీ మేనత్తరా? నేను దాచిన నిజం ఇదేరా? అంటే మేడం? మేడం కాదు, అత్తయ్య అనాలి. అత్తయ్య? అమ్మయ్యా, ఇప్పుడు నాకు కడుపొబ్బరం తగ్గింది. ఇప్పుడు దాకా ఇసుం దాచలేక చాలా టెన్షన్ పడిపోయింది. దేవుడా, నన్ను ప్రశాంతంగా ఉండలేవా? నాను అంటే నీకు బాగా అలుసైపోయేది. ఇప్పుడు ఏమైంది రంగా? ఏటైనా దాన్ని అలా మెల్లిగా అడుగుతావేంటి మాయా? ఓ పాలని చూడు. ఏముంది అక్కడ? పెద్దమ్మా. అన్నయ్య, వదిన నన్ను చూస్తే కోప్పడుతుంది, గొడవ చేసినా చేస్తుంది. నేను మళ్ళీ కలుస్తానన్నయ్య. వస్తాను రుద్ర. రే రంగా, ఈ పెయింట్స్ అన్ని ఊడిపోతున్నాయిరా, కొత్త పెయింట్స్ వేయించు. అలాగే మాయా, ఏం చేద్దాం? సింహాలకు మాత్రం మంచి కలర్ వేయించు. అలాగే మాయా. మరి దిష్టి బొమ్మల్లా ఉన్నాయిరా. మొత్తం అన్నిటికీ కలర్స్ ఏం చేద్దాం మాయా?